కోకపేటలోని నియోపోలిస్ దగ్గర అక్రమ మైనింగ్ చేస్తున్న భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ ను బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ బృందం కాసేపట్లో సందర్శించనుంది. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలోని నేతల బృందం భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ ను సందర్శించి ఇందుకు సంబంధించిన నిజ నిర్ధారణ నివేదిక పార్టీ అగ్ర నాయకత్వానికి ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి, ఎరోల శ్రీనివాస్, మణి క్రిషాంక్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, లివిల్ ఫోనింగ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, అక్రమ మైనింగ్ చేస్తున్న భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ ను బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ బృందం కాసేపట్లో సందర్శించనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా అక్రమ మైనింగ్ కు భూ కబ్జాలకు కేరపడ్డగా నిలుస్తుంది తెలంగాణ రాష్ట్రం. ప్రధానంగా ఇవాళ వారి కుటుంబ సభ్యులకి, అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి తన మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులకి అక్రమంగా భూ కేటాయింపులు కావచ్చు, అక్రమ మైనింగ్ కేటాయింపులు కావచ్చు, ఇసుక దందాలు ఇవన్నీ కూడా పరిపాటిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే శారదా పీఠానికి సంబంధించి ఆనుకుని ఉన్న ఒక 17 ఎకరాల్లో నియోపోలిస్ దగ్గర 17 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి అంతా కూడా ఇవాళ ముఖ్యమంత్రి మేనల్లుడికి ఇచ్చినట్లు ప్రధానంగా తెలుస్తుంది. 17 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంది, క్రషింగ్ జరుగుతుంది. తద్వారా పొల్యూషన్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుంది. దాంతో పాటు ఇవాళ 17 ఎకరాలు పూర్తిగా అక్రమ మైనింగ్ ఉంది. ఆ మైనింగ్ క్రషింగ్ చేయాలంటే 9 రకాల అనుమతులు అవసరం ఉంటాయి. ఆ 9 రకాల అనుమతులు ఏవి కూడా తీసుకోకుండానే ఇవాళ అక్కడ క్రషింగ్ చేస్తున్నట్లు నిజ నిర్ధారణ కమిటీకి బీఆర్ఎస్ మాజీ మంత్రి డిప్యూటీ ప్రొలీడర్ హరీష్ రావు మొన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. కమిటీ ద్వారా ఈ అక్రమ మైనింగ్ అన్ని కూడా బయటకు తీస్తాం. నిజ నిర్ధారణ కమిటీ అక్కడ పర్యటించి ఒక నివేదిక తయారు చేసిన ఆ నివేదికను పార్టీ నాయకత్వానికి ఇస్తే మేము దాన్ని సిఎస్ తో పాటు ఇతర ఏదైతే ఏజెన్సీస్ ఉంటాయో, అంటే దర్యాప్తు బృందాలు ఉంటే వారికి మేము సమర్పిస్తామని చెప్పి ప్రధానంగా ఈ 17 ఎకరాలు ఏదైతే ఉందో ఇది భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ క్రషింగ్ సంబంధించిన ఇది ఉంది. ఇది పూర్తిగా ఇల్లీగల్ క్రషింగ్. ఇది ఇక్కడ కేవలం మొబైల్ క్రషింగ్ చెప్తామని చెప్పేసి, ఆ మొబైల్ క్రషింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి పర్మిషన్ తీసుకొని, కానీ వాళ్ళ ఎక్కడైతే ఫిక్స్డ్ క్రషింగ్ అక్కడ చేస్తున్నారో ఫిక్స్డ్ క్రషింగ్ ద్వారా ఇలా చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్తుంది ప్రభుత్వానికి. ఇటు ఏదైతే వే బిల్లులు కూడా లేవు, వే బిల్లు లేకుండా క్రషింగ్ చేయడం ద్వారా ఇవాళ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు ఆర్టీఏ ద్వారా వివరాలు సేకరించారు. మరోపక్క మొన్న రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా కొత్తవాల్గూడలో ఇదే తరహా జరిగింది. అక్కడ కేవలం మొబైల్ క్రషింగ్ ద్వారానే చేస్తామని చెప్పేసి అక్కడ కూడా అనుమతులు తీసుకొని అక్కడ కూడా ఫిక్స్డ్ క్రషింగ్ ఏర్పాటు చేసి రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి ఏదైతే రెడీమిక్స్ కాంక్రీట్ కూడా అక్కడే తయారు చేసి వారికి సంబంధించిన హైరైజ్ బిల్డింగ్లకి సరఫరా చేస్తున్నట్లు కూడా నిజ నిర్ధారణ కమిటీ ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసింది. అది ఇప్పటికే నివేదికకు సంబంధించి కూడా పూర్తిగా అంశాలను క్రోడీకరించి సిఎస్ కి ఇతర దర్యాప్తు బృందాలకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇవాళ మరొకసారి భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ క్రషింగ్ సంబంధించిన అక్రమ మైనింగ్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోత్సవ నేతృత్వ బృందం మరికాసేపట్లో సందర్శించనుంది. అక్కడ పూర్తిగా నిజ నిర్ధారణ చేసి ఒక నివేదిక తయారు చేసి పార్టీ అగ్రనాయకత్వానికి ఇవ్వనుంది. అంటే పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా తయారైపోయింది, పెద్ద ఎత్తున కొల్లగొడుతుంది, ప్రభుత్వ సంపద అంతా కూడా కొల్లగొడుతుంది. ఇవాళ అక్కడ భాగ్యలక్ష్మి క్రషింగ్ సంబంధించి ఆ పర్యావరణ అనుమతులు తీసుకోలేదు, ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అక్కడ క్రషింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే వివరాలు తెలిసాయి. వివరాలు తెలిసిన నేపథ్యంలోనే అక్కడికి నిజ నిర్ధారణ కమిటీ వెళ్తుంది. ఆ కమిటీ పూర్తి వివరాలు సేకరించి ఒక నివేదికను తయారు చేయనుంది. అటు క్రషింగ్ ద్వారా అటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయానికి గడిపడుతుంది, మరోపక్క పర్యావరణానికి కూడా సమతుల్యం వాళ్ళ దెబ్బతింటుంది, పర్యావరణం దెబ్బతింటుంది. వాళ్ళ టీఎస్ఐకి సంబంధించిన అనుమతులు కూడా తీసుకోలేదు, ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇవాళ ఈ మైనింగ్ చేస్తున్న ఈ మైనింగ్ మాఫియాపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అదే కాకుండా అనేక చోట్ల ఇవాళ భూ కబ్జాలకు కేరపడ్డగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ హైదరాబాద్ నగరం చుట్టూ అక్రమ మైనింగ్ తో పాటు అక్రమ ల్యాండ్ కబ్జాలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తుంది. ఇవాళ వారి అన్యాయులకి భూములు పెద్ద ఎత్తున కొల్లగొడుతుంది. ఇవాళ వేలాది కోట్లు ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది, ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో ఈ భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ క్రషింగ్ సంబంధించిన సైటును బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందంలోని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు క్రిషాంక్, ఎర్రోల శ్రీనివాసు, కిషోర్ గౌడ్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు సందర్శించి ఒక నివేదిక అయితే తయారు చేయనున్నారు. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.